వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో మన జీవితంలో నిర్ణయాలను ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుంచుకోవాలి. మహాభారతంలోని కురుక్షేత్రం నుంచి ఇప్పుడు జరిగే ప్రతి యుద్ధం వరకు గెలుపు సొంతం కావాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళే ఆ యుద్ధంలో గెలుస్తారు. మన జీవితమే ఒక యుద్ధం. మన ఈ జీవితం అనే యుద్ధం గెలవాలంటే మనం ముఖ్యమైన నిర్ణయాలను ముఖ్యమైన సమయాల్లో ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనలో చాలా మంది జీవితంలో ఒక స్థితికి చేరుకుంటాం. ఆ సమయంలో ఏది చెడు ఏది మంచిదో అర్థం కాదు. మనం ఏ దిశలో వెళ్ళాలో అర్థం కాదు. ఏది సరైనదో అర్థం కాదు. ఇవాళ మాట్లాడాలనుకుంటున్నది ఏమిటంటే, ఎప్పుడైనా జీవితంలో గందరగోళానికి గురైనప్పుడు ఏం చేయాలో అనే విషయం గురించి, మన మనస్సుకు ప్రశాంతతను, మన జీవితానికి స్పష్టతను ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. మంచిని చెడుని వేరు చేయడం ఎలా? ముందుగా మీరు చేయబోయే పని వల్ల మీకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే దాని గురించి ఆలోచించాలి. ఒక పని ఇతరుల జీవితాలకు శాంతి సంతోషం తీసుకువస్తే అది మంచిదని చెప్పవచ్చు. ఇక ఒక పని ఇతరులకు నష్టం కలిగించి లేదా కష్టం కలిగించి అది మనకు తాత్కాలిక సుఖం కలిగిస్తే అది చెడు అని భావించాలి. మనం మంచి మార్గం ఎంచుకోవడం వల్ల అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. మన మనస్సు చాలా సందేహాలు సృష్టిస్తుంది. ఇది చేయాలి లేదా ఇది చేయకూడదు అని. అలాంటి గందరగోళం పెంచుతుంది. కానీ మన హృదయం మాత్రం మనకు సరైన దారి చూపుతుంది. మీకు ఏ పని చేయాలనిపిస్తుందో హృదయపూర్వకంగా వినండి. మీ హృదయం చెప్పే మాటలు నిన్నెప్పటికీ మోసగించవు. ఎప్పుడూ ధర్మాన్ని ఎంచుకోండి. ధర్మం అంటే ఎవరికీ నష్టాన్ని కలిగించకుండా న్యాయంగా సత్యంగా జీవించడం. మన నిర్ణయాలు ఎప్పుడూ ధర్మాన్ని ఆధారం తీసుకొని ఉండాలి. మంచి మార్గం కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కానీ చివరికి అది మనకు నిజమైన శాంతిని ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాదు శాశ్వతమైన కీర్తిని కూడా అందిస్తుంది. మన జీవితంలో కొంత గందరగోళం అనిపించినప్పుడు భగవద్గీతలోని కృష్ణుడి బోధన గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయండి, ఫలితం గురించి అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు ఏం చేసినా మీ ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడా లేదా ఇంకొప్పుడా అనేదే ప్రశ్న. మీదైనప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు. మీది కానప్పుడు మీరు ఏం చేసినా దాన్ని పొందలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ పరమ సత్యాన్ని మీరు గుర్తుంచుకుంటారో లేదా గమనించగలుగుతారో అప్పుడే మీ జీవితం శాంతితో నిండుతుంది. అనవసరమైన కోరికలు పెంచుకొని వ్యామోహం పెంచుకొని వాటి వైపు పరిగెత్తుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దానివల్ల మీ జీవితం ఎప్పుడూ శాంతిని పొందదు. ఎప్పుడూ మీ మనస్సు ఏదో దాని వైపు పరిగెత్తుతూనే ఉంటుంది. మన కర్మ మంచిదైతే మన జీవితం తదుపరి దశలో శ్రేయస్సు వైపు ముందుకు సాగుతుంది. ఆ పరమాత్మ మనల్ని మంచి వైపు వెళ్ళగలిగే చేస్తాడు. దృఢంగా నిలబడండి. చెడును ప్రశ్నించండి. మీరు మంచి మార్గంలో ఉండి చెడును వర్షించాల్సి వస్తే భయపడకండి. మీ ధైర్యం మరెందరికో మార్గదర్శనం అవుతుంది. ధర్మానికి నిలబడమే నిజమైన విజయం. కౌరవులు 100 మంది, పాండవులు 5 మందే. కానీ కురుక్షేత్రంలో కౌరవులు మొత్తం పడిపోయారు, పాండవులు మాత్రమే మిగిలారు. దానికి కారణం వాళ్ళు పట్టుకున్న ధర్మం, ఆ ధర్మరాజు పాటించిన ధర్మం. ఆ పాండవులు ఎంచుకున్న మార్గం ధర్మ మార్గం. ఆ ధర్మమే వాళ్లకు కీర్తిని కలిగించింది, శ్రేయస్సును కలిగించింది, శాశ్వతమైన కీర్తిని కలిగించింది. ఆ పరమాత్మ వాళ్ళ వైపు వెళ్ళగలిగేలా చేసింది. అధర్మం వైపు ఎంతమంది ఉన్నప్పటికీ ధర్మం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఆ ధర్మం వైపు ఆ పరమాత్మ ఎప్పుడు ఉంటాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదో కొన్ని రోజులు ధర్మంగా ఉండి అప్పుడు ఒకవేళ వాళ్ళకేదైనా కష్టం వస్తే అప్పుడు దేవుణ్ణి అడుగుతారు. దేవుడా, నేనేం చేశాను? నేను ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నాను కదా, నాకెందుకు ఇలా చేసావని అడుగుతుంటారు. కానీ వాళ్ళకు తెలియనిది ఏమిటంటే అంతకుముందు వాళ్ళు చేసిన కర్మలు ఎక్కడికి పోతాయని. మీరెప్పుడైతే ధార్మికమైన జీవితాన్ని గడుపుతుంటారో మీకు వచ్చే ప్రతి సమస్యను మీరు దాన్ని భగవంతుడు పెట్టే పరీక్ష. నన్ను గొప్ప శీలవంతుని చేయడానికి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని అనుకోవాలి. మహాభారతంలో మనం చూసాం కదా, ఆ ధర్మరాజు, ఆ పాండవులు, ఆ ధృతరాష్ట్రుడు ఎన్ని కష్టాలు పెట్టారు. అయినా వాళ్ళు ఎటువంటి అధర్మ పనులు చేయకుండా ఎప్పుడు ధర్మాన్ని నమ్ముకొని ఆ దైవాన్ని నమ్ముకొని
ముందుకు సాగుతూ వెళ్ళారు. అలా వెళ్ళడం వల్ల వాళ్లకు చివరకు మంచి శ్రేయస్సు కలిగింది. మనస్సు గందరగోళంలో పడినప్పుడు హృదయం చెప్పిన మాట వినండి, మంచిని ఎంచుకోండి, ధర్మబద్ధంగా జీవించండి. మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలకి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.